Hello guys, welcome back to my ఛానల్ కనెక్ట్ టు కోడ్. సో ఈ వీడియోలో మనము కాగ్నిజెంట్ జెన్సీలో అడిగిన ఒక క్వశ్చన్ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, సో ఆల్రెడీ తెలుసు మనకి కాగ్నిజెంట్ ప్యాటర్న్ మొత్తం తెలుసు మనకి. ఓకే, సి ఎగ్జామ్స్ జరుగుతూనే ఉన్నాయి. గత 6 months నుంచి ప్రతి 2 months ఒకసారి జెన్సీ ఎగ్జామ్ జరుగుతూనే ఉంది. దే ఆర్ గోయింగ్ టు హై ద హ్యూజ్ కౌంట్. ఓకే, హ్యూజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో ఒకసారి మనం ఈ క్వశ్చన్ చూస్తే, సో క్వశ్చన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం. ఓకే, given a string s, you need to perform the m operations. Okay, we have to perform the m operations on the string. ఓకే, మనం స్ట్రింగ్ మీద m ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే ఆ ఆపరేషన్ ఏందో ఒకసారి చూద్దాం. ఆన్ ద అరే బేస్డ్ ఆన్ ద, చూడండి, బేస్డ్ ఆన్ ద అరే a of length m. Okay, which contains the sequence of operations to be performed. The operations are of two types. One, the operation 1 ఏది స్వాపింగ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ క్యారెక్టర్. ఓకే, సో లెట్స్ సే ఏబిసిడి తీసుకుంటే ఒక్కసారి, ఓకేనా. సో ఇది ఒక స్ట్రింగ్ అని మనం అనుకుంటే, లెట్స్ సే ఇది ఒక స్ట్రింగ్. సో ఎప్పుడైతే మనం ఆపరేషన్ 1 అనేది పర్ఫామ్ చేస్తామో అప్పుడు మనకి ఇది ఏమైపోతుందంటే ఫస్ట్ది లాస్ట్ది మనం స్వాప్ చేసుకోవాలి. ఫస్ట్ది లాస్ట్ది స్వాప్ చేసుకుంటే మనకి ఏం జరుగుతుంది, డిబిసిఏ అవుతుంది. డిబిసిఏ ఇది నా ఒక అవుట్పుట్, అవునా. ఫైన్. సో దీన్ని, ఈ క్వశ్చన్ మనకు ఇంకోటి ఏంటంటే, మనకి ఇక్కడ జెన్సీలో ఆల్రెడీ మనకు తెలుసు 3 క్లస్టర్స్ ఉంటాయి. క్లస్టర్ 1, క్లస్టర్ 2, క్లస్టర్ 3. ఇది క్లస్టర్ 1లో అడిగిన క్వశ్చన్. క్లస్టర్ 1లో కానీ క్వశ్చన్ అడిగితే యూ నీడ్ టు సాల్వ్ దిస్ ఇన్ జావా ఓన్లీ, బై యూసింగ్ జావా ఓన్లీ. ఖచ్చితంగా జావా యూస్ చేసి మాత్రమే మనం సాల్వ్ చేయాలి, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు జావాలో నీ దగ్గర ఒక స్ట్రింగ్ ఉంటే, ఓకేనా, నీ దగ్గర ఒక స్ట్రింగ్ ఉంటే ఆ స్ట్రింగ్లో ఫస్ట్ క్యారెక్టర్ని లాస్ట్ క్యారెక్టర్ని చేంజ్ చేయాలి. ఇది స్ట్రింగ్లో ఉంది. మనకి స్ట్రింగ్ బిల్డర్ వేరే, స్ట్రింగ్ బఫర్ వేరే, అవి ఉన్నాయి. కానీ వాడు ఇచ్చేది మాత్రం స్ట్రింగ్ మాత్రమే. నువ్వు మళ్ళీ దాన్ని కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే కన్వర్ట్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో కన్వర్ట్ చేయకోకుండా ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. ఓకే, మీకు ఆల్రెడీ 2 ఆపరేషన్ తెలిసి ఉంటాయి. ఒకటి స్ట్రింగ్ కంకాటినేషన్, ఫస్ట్ థింగ్, ఓకేనా. స్ట్రింగ్ కంకాటినేషన్, 2 స్ట్రింగ్స్ అడిషన్ చేస్తే దాన్ని మనం స్ట్రింగ్ కంకాటినేషన్. ఇంకోటి ఏంటంటే ఒక మెథడ్ సబ్ స్ట్రింగ్. సో బై యూజింగ్ దీస్ 2, ఓకేనా, ఈ 2 దాన్ని యూజ్ చేసుకొని మనము ఈ ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనకు ఫస్ట్ క్యారెక్టర్, లాస్ట్ క్యారెక్టర్. ఓకే, స్ట్రింగ్ ఒక లెంత్ వచ్చేసి ఎన్ని అనుకుందాం. లెట్స్ సే స్ట్రింగ్ లెంత్ విల్ బి ఎన్ అనుకుంటే, ఇప్పుడు మనకి ఎన్ కనుక్కోవడం చాలా ఈజీ. ఎన్ ఈక్వల్స్ టు ఎస్ డాట్ లెంత్ ఆఫ్, అయిపోయింది, ఎన్ వచ్చేసింది. ఇప్పుడు మనము లెట్స్ సే ఇది నా ఒక ఏది ఏబిసిడి కదా, ఏబిసిడి. దీనికి ఆల్రెడీ మనకు తెలుసు ఇండెక్స్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, ఇండెక్స్ వాల్యూస్ ఏమేమి ఉంటాయి, 0, 1, 2, 3. దీని ఒక లెంత్ ఎంత వస్తుంది, ఎన్ వాల్యూ 4 వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, 0 ఇండెక్స్ పొజిషన్లో ఉండేది, థర్డ్ ఇండెక్స్ పొజిషన్లో ఉండే వాల్యూని మాత్రమే మనం ఏం చేయొచ్చు, స్వాప్ చేయొచ్చు. స్వాప్ చేస్తే ఏమవుతుంది, ఓకే, స్వాప్ చేస్తే సరిపోతుంది. ఓకే, అంటే ఇప్పుడు మధ్యలో ఉండేటువంటి నేను అలానే పెట్టేస్తున్నా, ఏం చేంజ్ చేయడం లేదు. కానీ ఫస్ట్ది లాస్ట్ దాన్ని మాత్రమే మార్చి యాడ్ చేస్తున్నా, ఓకేనా. సో ఇది ఆపరేషన్ 1. ఆపరేషన్ 1కి నేను జస్ట్ ఒక లైన్ రాసేసుకుంటాను, ఏం జరుగుతుంది అక్కడ ఆపరేషన్ అని చెప్పేసి. ఏం జరుగుతుంది చిన్న చెప్పండి. సో స్ట్రింగ్ అనేది అప్డేట్ అవుతుంది. ఎలా అప్డేట్ అవుతుంది, ఎస్ డాట్, ఓకేనా, క్యారెట్ ఆఫ్, అంతే కదా, ఎస్ డాట్ క్యారెట్ ఆఫ్. ఓకే, క్యారెట్ ఆఫ్ నాకు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఫస్ట్ ఏం రావాలా, లాస్ట్ ఇండెక్స్ పొజిషన్ ఉన్నదంటే మనం ఏం చేసుకోవచ్చు, n-1, ఓకేనా, లెంత్ -1 ప్లస్ సబ్ స్ట్రింగ్. ఏమని చేంజ్ అవుతుందా సబ్ స్ట్రింగ్, ఎస్ డాట్ సబ్ స్ట్రింగ్ ఆఫ్. ఓకే, సబ్ స్ట్రింగ్ ఆఫ్లో ఎక్కడి నుంచి కావాలా, 1 నుంచి ఎక్కడ కావాలా, n-1 కావాలి, n-1 వరకు కావాలి. సో n-1. సో మళ్ళా ఎస్ డాట్ క్యారెట్ ఆఫ్ ఏ ఇండెక్స్ పొజిషన్ ఉండదు యాడ్ చేయాలి, 0 ఇండెక్స్ పొజిషన్ ఉండదు, సో 0. సో ఎప్పుడైతే మనం ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తామో అప్పుడు మనకి ఏమైపోతుంది, సో ఒకసారి చూద్దాం. ఇది ఆపరేషన్ ఫస్ట్ D-4 కదా, 4 - 1 అంటే 3 వస్తుంది. సో ఎస్ డాట్ క్యారెట్ ఆఫ్ థర్డ్ ఇండెక్స్ పొజిషన్లో నాకు డి ఉంది కాబట్టి డి ప్లస్ ఎస్ డాట్ సబ్ స్ట్రింగ్ ఆఫ్
అంటే సబ్ స్ట్రింగ్ ఎక్కడి నుంచి 1 నుంచి n-1 వరకు 3 అంటే 2 వరకు మాత్రమే తీసుకుంటదనమాట. ఓకే. సో, అప్పుడు నాకేమొస్తది? బీసీ వస్తది. అలానే ఎస్ డాట్ క్యారెట్ ఆఫ్ 0. ఎస్ డాట్ క్యారెట్ ఆఫ్ 0 అంటే 0 ఇండెక్స్ పొజిషన్‌లో వి హావ్ ఏ. సో, ఇట్ విల్ బికమ్ బి డి, బి, సి, ఏ అయిపోయిందా? ఇలా నెక్స్ట్ ఆపరేషన్ కూడా చూద్దాం ఒకసారి. నెక్స్ట్ ఆపరేషన్ వాట్ ది గివెన్ నెక్స్ట్ ఆపరేషన్ సెకండ్ ఆపరేషన్ స్వాపింగ్ ఆఫ్ ఫస్ట్ n/2 అండ్ లాస్ట్ n/2 అయిపోయింది. చాలా ఈజీ. సబ్‌స్ట్రింగ్ ఫస్ట్ n/2 అంటే ఇప్పుడు దీన్ని ఖచ్చితంగా ఇంకొకటి చూద్దాం. ఏబీసీడీ ఓకే. ఏబీసీడీ వస్తే దీని లోపల ఫస్ట్ n/2 ఉండే ఎలిమెంట్స్, సెకండ్ ఎలిమెంట్ ఇవి ముందుకు రావాలా, ఇవి ఇక్కడికి వచ్చేసేయాలా. అవునా? సో, ఎలా వస్తాయి ఇవి అంటే ఫస్ట్ మనం దేన్ని యాడ్ చేయాలి? దీని ప్రకారం చేసుకుంటే సో, చూడండి ఒకసారి ఇండెక్స్ పొజిషన్స్ ఆల్రెడీ ఇక్కడ రాసుకున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు యాడ్ చేయాలి? 2 నుంచి 3 వరకు. అవునా? అంటే హాఫ్ అంటే n/2. సో, n/2 నుంచి ఎక్కడి వరకు రావాలా? n వరకు రావాలా ఫస్ట్. n వరకు తీసుకుంటే దాని ముందు వాల్యూ వరకు వస్తది కాబట్టి. సో, ఫస్ట్ నాకేం రావాలా? ఎస్ డాట్ సబ్‌స్ట్రింగ్ ఆఫ్ ఓకే. ఎస్ డాట్ సబ్‌స్ట్రింగ్ ఆఫ్ నాకు ఎక్కడి నుంచి n/2 నుంచి స్టార్ట్ కావాలి. ఎందుకంటే ఎప్పుడు మనకి 4 ఇవ్వడు కదా లెంత్. ఇట్ మే చేంజ్. ఓకే. చేంజ్ అవ్వచ్చు, చేంజ్ కాకపోవచ్చు. మామూలుగా అయితే టెస్ట్ కేసెస్ మనకి ఇక్కడ మనం బాగా చూసుకున్నట్లయితే చాలా టెస్ట్ కేసెస్ ఉన్నాయి. మినిమమ్ 10 టెస్ట్ కేసెస్. నేను ఆ 10 టెస్ట్ కేసెస్ కూడా ఏవో కూడా ఒక వీడియో ఎక్స్‌ప్లెయిన్ చేసి మీకు పోస్ట్ చేస్తాను. ఓకేనా? టెస్ట్ కేసెస్ ఎలా ఆలోచించాలని కూడా నేను చెప్తాను. ఎస్ డాట్ సబ్‌స్ట్రింగ్ ఆఫ్ n/2 నుంచి n వరకు ఫస్ట్ రావాలి. ప్లస్ తర్వాత ఏం రావాలి సెకండ్ ఆపరేషన్‌కి ఎస్ డాట్ సబ్‌స్ట్రింగ్ ఆఫ్ ఓకే. ఎక్కడి నుంచి 0 నుంచి n/2 వరకు. సో, ఇది ఒక్కసారి ఏం జరుగుతుందో చూద్దాం. సో, ఎస్ డాట్ సబ్‌స్ట్రింగ్ ఆఫ్ దీని లెంత్ ఎంత 4. సో, 4 కాబట్టి నాకేమవుతుంది 4/2 కామా ఓకే. 4. సో, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 2, 4 అంటే 2, 3 వాల్యూస్ మాత్రమే వస్తాయి. 2, 3లో నాకేముంది సీడీ ఉంది. సో, సీడీ ప్లస్ తర్వాత ఏం జరుగుతుంది ఎస్ డాట్ సబ్‌స్ట్రింగ్ ఆఫ్ 0 టు n/2 అంటే 4/2. 4/2 అంటే 0, 2. 0, 2 అంటే నాకేమొస్తుంది? సో, 0, 1 వాల్యూ. 0, 1 ఇండెక్స్ పొజిషన్‌లో ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే వస్తాయి నాకు. ఓకే. అవి మాత్రమే వస్తే నాకేం జరుగుతుంది? ఏబీ. సో, ఇది మొత్తం కంకాట్ అయితే సీడీ, ఏబీ అవుతుంది. ఏబీ అవుతుంది. సో, ఇది. ఫస్ట్ ఆపరేషన్‌కేమో మనం ఇది పెర్ఫార్మ్ చేయాలి. సెకండ్ ఆపరేషన్‌కేమో మనం ఇది పెర్ఫార్మ్ చేయాలి. సో, తర్వాత చూడండి. ఈ 2 చదివేసాం మనం. 2 చదివేసిన తర్వాత యువర్ టాస్క్ ఈస్ టు ఫైండ్ అండ్ రిటర్న్ ద ఫైనల్ స్ట్రింగ్ వాల్యూ దట్ విల్ బి obtained after performing the all m operations in the given sequence. Note, the array contains 1 or 2 as per the representing. ఓన్లీ అరే ఇక్కడ అరేలో ఏముంటాయంట? ఓన్లీ 1 అన్న 2 అన్న. 1 వస్తే మనం ఈ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలి. అలానే 2 వస్తే మనం వీ హావ్ టు పర్ఫార్మ్ దిస్ ఆపరేషన్. ఓకే. తర్వాత నెక్స్ట్ ద స్ట్రింగ్ లెంత్ ఆల్వేస్ ఈవెన్. ఎందుకు సార్ ఈవెన్ అంటున్నాను అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు n/2 ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలి ఖచ్చితంగా n/2 మాత్రమే. n/2 అన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు అదే ఈవెన్ తీసుకుంటే ఖచ్చితంగా నీకు హాఫ్ ఆఫ్ ది అవుతుంది. అదే ఆడ్ తీసుకుంటే అవ్వదు. అందుకని వాడు క్వెషన్‌లో మంచిగా మెన్షన్ చేస్తుండే. ఏం మెన్షన్ చేస్తుండే? ఈవెనే మెన్షన్ చేసాడు. అస్యూమ్ దట్ ద జీరో బేస్ ఇండెక్సింగ్ అది కామన్ తీసుకుంటాం. తర్వాత ఇక్కడ చూడండి వాడు ఏమిస్తున్నాడు ఇక్కడ ఇన్‌పుట్ 1, ఇన్‌పుట్ 2, ఇన్‌పుట్ 3. ఇన్‌పుట్ 1 అంటే ఏంది? స్ట్రింగ్. ఇన్‌పుట్ 2 ఏంది? an integer m representing the size of the array. Input 2 అంటే. Input 3 అంటే ఏంటంటే array. ఓకే. array where each element represent the number of operations that is to perform అని చెప్పేసి. ఓకేనా? సో, అరే ఒక ఎలిమెంట్స్ అనమాట. లైక్ 1, 2, 1 అలా ఏదో ఇస్తారు. కింద ఒక శాంపుల్ టెస్ట్ కేస్ ఇచ్చాడు. శాంపుల్ టెస్ట్ కేస్ కూడా చూద్దాం ఒకసారి. శాంపుల్ టెస్ట్ కేస్ చూడండి. వాడు కూడా ఏబీసీడీ తీసుకున్నాడు. ఏబీసీడీ ఓకే. సో, అరే ఒక లెంత్ 3 ఉంది. దాని ఒక ఎలిమెంట్స్ ఇవి. ఫస్ట్ 1 వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలి? 1 వచ్చినప్పుడు జనరల్‌గా ఆలోచించండి. 1 వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? సో, ఇదనేది మనకి ఎలా మారుతుంది? 1 వచ్చింది కాబట్టి మనకి ఎలా మారుతుంది? ఫస్ట్‌ది లాస్ట్‌ది మాత్రమే స్వాప్ అవుతుంది కాబట్టి డి, బి, సి, ఏ. తర్వాత నెక్స్ట్ ఏముంది? 2 ఉంది కాబట్టి 2 వచ్చినప్పుడు ఏం మారాలి? ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ మారాలి. అంటే ఫస్ట్ ఈ 2 లాస్ట్ రావాలి. నెక్స్ట్ ఈ 2 ఫస్ట్ రావాలి. ఇది ఇక్కడ, ఇది ఇక్కడ. సో, అప్పుడు మనకు అది ఏమైపోతుంది? సిఏ, డిబి. తర్వాత మళ్ళీ 1 వచ్చింది. 1 వచ్చిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది అది? ఫస్ట్‌ది, లాస్ట్‌ది మాత్రమే మనకు మారిపోవాలి. సో, బిఏడిసి అయిపోయిందా? ఇదేనా మన అవుట్‌పుట్? శాంపుల్ అవుట్‌పుట్ అదేనా? చూడండి. అది. సరిపోయిందా? సో, అలాగా. సో, వాడిక్కడ కూడా మనకి నీట్‌గా మెన్షన్ చేస్తాడు. ఫస్ట్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తే ఇలా అవుతుంది. సెకండ్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తే ఇలా అవుతుంది. థర్డ్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తే ఇలా అవుతుందని చెప్పేసి. ఓకే.
సి నెక్స్ట్ ఇది కూడా సేమ్, ఇంకా సేమ్ అలాగే మనం దీన్ని కూడా సాల్వ్ చేస్తే దీన్ని కూడా వచ్చేస్తుంది. ఓకేనా, సేమ్ టెస్ట్ కేసే. ఓకే, సేమ్. మీకు అర్థం కావాలంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, సి ఏం చేస్తున్నాను ఇక్కడ ఒక్కసారి. ఎంఈఆర్ సిఈఆర్, మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ 1 ఉంది. 1 ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఓన్లీ ఫస్ట్ది లాస్ట్ మాత్రమే చేంజ్ చేస్తాం. ఫస్ట్ది లాస్ట్ మాత్రమే చేంజ్ చేస్తే ఆర్ఈఆర్ సిఈఎం. తర్వాత నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ 1 ఉంది. నెక్స్ట్ 1 ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఎంఈఆర్ సిఈఆర్. ఓకేనా, అంతే కదా. ఫస్ట్ టైము అదే జరిగింది. సెకండ్ టైం జరిగినప్పుడు మళ్ళీ నాకు ఒరిజినల్ స్ట్రింగ్ ఏదైతే ఉందో అది వచ్చేసింది. నెక్స్ట్ ఏం జరుగుతుందో, నెక్స్ట్ 2 ఉంది కాబట్టి 2 ఉన్నప్పుడు మనం ఏం పర్ఫామ్ చేస్తామని చెప్పా, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ ఏమో ముందుకు రావాలా, సెకండ్ హాఫ్ ఏమో నెక్స్ట్కి వెళ్ళిపోవాలి. సో సిఈఆర్ ఎంఈఆర్, ఇదేనా మనకు అవుట్పుట్. ఇది మనకు అవుట్పుట్. ఈ లెంత్ కూడా మనకి చేంజ్ అవుతూనే ఉంటుంది. ఓకే, ఇది సేమ్ అదే కోడ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు ఇలా జరుగుతుంది, సెకండ్ ఆపరేషన్ పర్ఫామ్, థర్డ్ ఆపరేషన్ పర్ఫామ్. సో మనం లాస్ట్లో ఏదైతే మిగిలిపోయిందో దాన్ని మనం రిటర్న్ చేయాలి. సో ఒక్కసారి వాడు కోడ్ టెంప్లెట్ ఎలా వేస్తాడో చూద్దాం. ఓకేనా, ఇది వాడిచ్చిన మనకి కోడ్ ఒక టెంప్లెట్. ఓకే, ఫైన్. సో ఒక్కసారి కోడ్ రాద్దాం. ఇది వాడిచ్చిన మనకి కోడ్ టెంప్లెట్ సేమ్ ఇలానే ఇస్తాడమ్మా. ఓకేనా, సేమ్ ఇలానే ఇస్తాడు. ఫైన్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, సో మనకి ఇదంతా కింద మనకు అవసరం వచ్చిందా. ఓకే, ఇది వాడు ఇచ్చుకుంటాడు, మనకి ఓన్లీ ఒక ఫంక్షన్ ఇస్తాడు. సేమ్ ఫంక్షన్ కూడా ఇలానే ఉంటుంది. ఇక్కడ వాడు ఏం చేస్తాడంటే త్రో అని ఒకటి ఉంటుందమ్మా. ఓకేనా, త్రో ఎర్రర్ అని చెప్పేసి, ఫస్ట్ ఆ త్రో ఎర్రర్ అని చెప్పేదాన్ని రిమూవ్ చేసేసండి, లేకుంటే కామెంట్స్లో పెట్టి కోడ్ రాయడం స్టార్ట్ చేయండి. లేకపోతే మీకు కోడ్ పర్ఫెక్ట్గా రాసినా కూడా ఎగ్జిక్యూట్ అవ్వదమ్మా. అర్థమైందా, ఎగ్జిక్యూట్ అవ్వదు. ఫైన్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వాడు ఫస్ట్ మనము స్ట్రింగ్ లెంత్ ఫైండ్ చేయాలి. స్ట్రింగ్ లెంత్ అంటే మనకి ఏమొస్తుంది, ఇంటీజర్ కాబట్టి ఇంటీజర్ ఎన్ ఈక్వల్స్ టు, ఓకే, ఇన్పుట్ 1. ఇన్పుట్ 1లోనే కదా మనకి వాడిచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం డాట్ లెంత్ ఆఫ్. ఓకే, ఫైన్. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాను నేను, సో నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఇటరేట్ మై అరే. అరే అనేది మనకి దేంట్లో ఉంటుంది, అరే యొక్క లెంత్ దేంట్లో ఉంటుంది, మనకి ఇన్పుట్ 2లో ఉంటుంది. ఓకే, ఐ ప్లస్ ప్లస్. నెక్స్ట్ ఏం జరగాలి, ఒకవేళ చూడండి, ఇన్పుట్ 3 మీదనే, ఇన్పుట్ 3 అనేది ఒక అరే కాబట్టి ఇన్పుట్ 3 ఆఫ్ ఐ ఈక్వల్స్ టు 1 అయితే మనం ఏం ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి, వీ హ్యావ్ టు చేంజ్ దట్. ఓకే, ఇన్పుట్ 1ని చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేయాలని చెప్పా, ఫస్ట్ ఎలిమెంట్ని లాస్ట్ ఎలిమెంట్ని ఫస్ట్లో యాడ్ చేయాలి. సో స్టార్ట్ బై యూజింగ్ ఏం చేస్తున్నా, n-1 లాస్ట్ ఎలిమెంట్ని ఫస్ట్లో యాడ్ చేసి, మిగతా ఏదైతే సబ్స్ట్రింగ్ ఉందో ఆ సబ్స్ట్రింగ్ మొత్తాన్ని మనం ఏం చేయాలి. ఓకే, చూడండి ఇక్కడ సబ్స్ట్రింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 1 ఇండెక్స్ పొజిషన్ నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత నాకు ఎక్కడ ఎండ్ అవుతుంది, n-1 దగ్గర ఎండ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇన్పుట్ 1 డాట్ సబ్స్ట్రింగ్ ఆఫ్, సబ్స్ట్రింగ్ కాదు, మనం ఏం చేయాలి ఇక్కడ క్యారెట్ ఫస్ట్ 0 ఇండెక్స్ పొజిషన్ అనేది యాడ్ చేయాలి. అయిపోయిందమ్మా. ఓకే, ఒకవేళ నెక్స్ట్ ఏముంది, ఇంకా ఉండేదే వాడు చెప్పిన క్వశ్చన్ ప్రకారం వాడు ఏం చెప్పాడు, ఒకటన్నా ఉంటుంది లేకపోతే 2 అన్నా ఉంటుంది, 1 అన్నా ఉంటుంది లేకపోతే 2 అన్నా ఉంటుంది. సో ఎల్స్ అన్నప్పుడు 2 వచ్చినప్పుడు మాత్రమే ఎల్స్లోకి వస్తుంది కాబట్టి, సో ఇన్పుట్ 1 ఈక్వల్స్ టు ఏం చేస్తున్నాం, ఫస్ట్ సబ్స్ట్రింగ్ ఆఫ్ ఎక్కడి నుంచి, n/2 నుంచి, ఓకే, n/2 నుంచి n వరకు. అలానే నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఇన్పుట్ డాట్ సబ్స్ట్రింగ్ ఆఫ్ ఎక్కడి నుంచి 0 నుంచి n/2 వరకు. ఫైన్, అంతే అమ్మ. అంతా అయిపోయిన తర్వాత మనం ఇన్పుట్ 1ని రిటర్న్ చేస్తే సరిపోతుంది. రిటర్న్ ఇన్పుట్ 1. ఫైన్. ఇప్పుడు ఒక్కసారి ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. నేను ఇక్కడ ఏబిసిడి అని ఇచ్చా. ఓకే, అరే లెంత్, అరేలో వాడు ఇక్కడ సేమ్ శాంపుల్ టెస్ట్ కేసు ఏదైతే ఇచ్చాడో సేమ్ శాంపుల్ టెస్ట్ కేసుని ఇక్కడ కూడా ఇచ్చి చూస్తున్నాం. ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో మనకి ఏమొచ్చింది, బిఏడిసి. ఓకే, అది వాళ్ళు మనం క్యాపిటల్లో ఇచ్చాం, మనం స్మాల్లో ఇచ్చాడు. సో మనం నెక్స్ట్ దీన్ని కూడా చూద్దాం. ఎంఈఆర్ సిఈఆర్ కదా, ఒకసారి ఆ టెస్ట్ కేసు కూడా ఇచ్చి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే, మీకోసం అని చెప్పేసి ఇప్పుడు ఏం చేస్తానంటే ఎంఈఆర్ సిఈఆర్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నా, 112 కదా, 112. ఫైన్. ఇప్పుడు ఒకసారి సేవ్ చేసి మళ్ళీ దీన్ని కూడా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాం.
సేమ్ అవుట్‌పుట్టా? సిఈఆర్, ఎంఈఆర్. సిఈఆర్, ఎంఈఆర్. ఓకే. ఫైన్. సో, ఇలా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. మనం ఇంకా చాలా వీడియోస్ అప్‌లోడ్ చేయబోతున్నాం ఆన్ కాంగ్నిజెంట్. ఓకే. ఇవి ఖచ్చితంగా ఎగ్జామ్ అడిగిన క్వెషన్స్ మాత్రమే మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం అనమాట. ఓకే. సో, ఏమన్నా డౌట్ ఉంటే మళ్ళా వీడియో ఫస్ట్ నుంచి చూడండి. ఎక్కడ అర్థం కాకోకుంటే అక్కడ నాకు ఒక్కసారి మీరు కామెంట్స్‌లో పెట్టినా కూడా ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ. ఫైన్ గైస్. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ ప్లీజ్ డు subscribe to my channel. Thank you guys.